ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఒక ఇంటరాక్షన్ ఉండే బడి పిల్లలు కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ వీరందరితో ఒక ఇంటరాక్షన్ ఉండే సుమారు 40 నిమిషాల ఇంటరాక్షన్. పిల్లలు వారి యొక్క ఆలోచన, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కలలు అనేవిది, దానిపైన ప్రశ్నలు, వారి ఆలోచనలు ఇవన్నిటిపైన అందులో ఒక అమ్మాయి అడిగింది, సార్ మీరు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బ్రేక్ త్రూ ఎలా వచ్చింది, మీరు ఎలా ఎదిగారు అని చెప్పేసి అడిగారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఎదుగుదల ఒక సందేశము, మీకు పట్టుదల ఉండాలి, నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, దార్శనికత్వం ఉండాలి, తిరిగి సమాజానికి చెల్లించాలనే ఒక కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతామని చెప్పి ఈరోజు ఆ పిల్లలకు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2008లో బాసర్లో మొదలైన త్రిబుల్ ఐటీ ఈరోజు దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లాలో రెండో త్రిబుల్ ఐటీ ఈ ప్రాంతానికి జిల్లాకు రావడం, ప్రధానంగా మన పిల్లలు కలగనడము, నేను బాసర్ త్రిబుల్ ఐటీకి పోవాలి, నేను బాసర్ త్రిబుల్ ఐటీకి పోవాలి. కానీ ఈరోజు ఆ త్రిబుల్ ఐటీ బాసర్ మా జిల్లాకు వచ్చింది, పాలమూరు జిల్లాకు వచ్చింది, మేము బాసర్లో ఆ త్రిబుల్ ఐటీలో జాయిన్ అవుతాము, రేపు ఎదుగుతాము అనే కలలు మన పిల్లలు అంటున్నారే. దానికి క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వస్తుంది. అదే రకంగా విద్యనే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, మహిళా సాధికారతనే కానీ అన్నిటిపైన సమాలోచనతోటి ఈరోజు కుటుంబం, పిల్లవాడు నా బలహీనత కాకూడదు, ఏ హాస్టల్కు పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా ఓ క్వాలిటీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఈరోజు నర్సింగ్ కాలేజీకు శంకుస్థాపన చేసినాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నర్సింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో. విద్యనే కానీ, వైద్యమే కానీ, పేదవానికి క్వాలిటీతో కూడిన విద్య, భద్రతతో కూడిన ఆరోగ్య భద్రత అనేది ఇవ్వాలి. ఆ యొక్క ఇంటెన్షన్ తోటి, ఆలోచనతోటి మెడికల్ కాలేజీలే కానీ, నర్సింగ్ కాలేజీలే కానీ, ఐఐటీలే కానీ, విద్యా వ్యవస్థనే కానీ ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా ఈరోజు 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 47 జీజీహెచ్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఏ ఒక్క పేదవానికి ట్రీట్మెంట్ కాలేదన్న కంప్లైంట్ రాకూడదు. గ్రామంలో ఉన్న సబ్ సెంటర్కి వెళ్ళి మొదలు పెడితే జిల్లా స్థాయిలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే కానీ, నర్సింగ్లే కానీ, లేదా హైదరాబాద్ స్థాయిలో ఉన్న ఉస్మానియా కానీ, గాంధీయే కానీ, టిమ్సే కానీ ప్రతి జాగల ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పేదవాని ఆరోగ్య రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. మొన్ననే ముఖ్యమంత్రి గారు 37 ప్రణామ్ కేంద్రాలని ఓపెన్ చేసింది. ప్రణామ్ కేంద్రం అంటే ఏంది? మన తల్లిదండ్రులను మనం ఆదుకోలేకపోతున్నాం. ఈ కాలంలో కుటుంబ సంబంధాలు తగ్గిపోయినాయి. ఆ పేదవాణి, ఆ పెద్ద మనుషులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని గొప్ప ఆలోచన చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రణామ్ అనే కేంద్రాలను, ఆ పేదవాళ్ళని కాపాడుకోవాలి, ఆ పెద్ద మనుషులను కాపాడుకోవాలి, వారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి ప్రణామ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే రకంగా ప్రతి మహిళని కాపాడుకోవాలి, ప్రతి పిల్లవాడిని కాపాడుకోవాలి, ప్రతి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క టెస్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి బాల భరోసా అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒకటే, విద్యనే కానీ, వైద్యమే కానీ, సామాజిక భద్రత కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాధ్యత. ముఖ్యంగా ప్రధానంగా అన్ని అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ దార్శనికుడు. పేదవాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఆ కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా విద్యను అందించాలి, గొప్ప మాట అంటుండే. ఈరోజు మళ్ళీ మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ తెలంగాణ సమాజానికి, పేదవానికి
క్వాలిటీ విద్య మాత్రం ఖచ్చితంగా అందించాలి, నైపుణ్యంతో కూడిన విద్య మాత్రం ఖచ్చితంగా అందించాలని చెప్పి నాతోటే స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దానికి తోడు పేదవాని ఆరోగ్య బాధ్యత కూడా మన 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 ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చాలా ఖచ్చితంగా తెలియజేశారు. కనుక మరొక్కసారి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి విశ్వసిస్తూ మీ అందరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. చాలామంది తల్లులు చెల్లెలు